ఉన్నట్టుగా పెడితే మరి 40 నిమిషాలు మాట్లాడితే ఎందుకంటే నేషనల్ కాబట్టి మాకు నెలకు 40 నిమిషాలు పీరియడ్ చెప్పినా చెప్పకపోయినా క్లాస్లో ఉంటాను. గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక ఈ పురస్కార సభకు రావడం అనేది నేను చాలా ఆనందంగా ఒక అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పేర్లన్నీ కూడా మనకి చిన్నప్పటి నుంచి కూడా పరిచయం ఉన్న పేర్లు. అందులో ముఖ్యంగా నాకు యాక్చువల్గా గోవిందరాజు సీతాదేవి అంటే కూడా రాస్తారు నవళ్ళు అవి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను సీతాదేవి గారి నవళ్ళు ఏమీ చదవలేదు, కానీ పేరు తెలుసు నాకు. అయితే ఏదో ఈ సీతాదేవి గారి గురించిన ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు అన్నప్పుడు శివచంద్రాయణ గారు ఈ చెల్లెలు అన్నప్పుడు మాత్రం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు అది తెలియదు కాబట్టి. అలాగే ఎద్దరిపూడి శివచంద్రాయణ సరే ఆంధ్రప్రదేశ్లో వెయిట్లీస్ మ్యాగ్జిన్స్ చదివే వాళ్ళు ఎవరికైనా ఎద్దరిపూడి శివచంద్రాయణ అండ్ తర్వాత కాలంలో ఎడమూరి వీరేంద్రనాథ్ ఈ రెండు పేర్లు తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండదు. అలాగే గోవిందరాజు సీతాదేవి ఆరిపూడి కౌసల్యాదేవి ఆ రోజుల్లో మేము బాగా చిన్నపిల్లలు అనుకోండి. ఈ చదివే హ్యాబిట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కంటిన్యూ పెడతారా చదువుతాం, మనకు అర్థమైనా అర్థం కాకపోయింది. అలాగే హై స్కూల్ స్థాయిలో ఉన్నప్పుడే ఈ నవలన్నీ మనకి తెలిసిన తెలియకపోయినా ఒక మ్యాగజైన్ కాబట్టి ఇంట్లో చదివే అలవాటు ఉన్న వాళ్ళ ద్వారా అది మనకి వచ్చి ఆ నవలు చదివేవాడు. అంతేగాని ఒక సాహిత్యము దానికి సంబంధించిన దాంట్లో ఉండాలి అనేటటువంటి స్పృహ అయితే లేదు. ఈవెన్ ఇంట్లో మా నాన్నగారు ఉన్నప్పటికీ కూడా. అయితే ఎందుకని అంటే మా నాన్నగారు అంతా కవిత్వం, ఈ వచన రచన మేము అనుకునే వాళ్ళు వచ్చినప్పుడు నాన్న కూడా ఇలాంటి నవలు రాస్తే బాగుంటుంది కదా, ఎందుకు రాయట్లేదు ఇలాంటి విషయాలు తెలుసుకునేటువంటి ఏజ్ కాదు. ఇలాగా చూసుకున్నప్పుడు ఈ సభకు వచ్చేటప్పుడు జస్ట్ తెలిసిన తర్వాత ఈ పేర్లన్నీ కూడా తెలుసుకుంటూ వచ్చాను అనమాట. గోవిందరాజు సీతాదేవి గారి నవలు చదవడం లేదు నాకు గుర్తు లేదు, ఎందుకంటే చాలా నవలు మర్చిపోతూ ఉంటారు ఎప్పుడో చాలా పాఠాలు వచ్చారు. కానీ ఈ ఆనాడు ఉన్నటువంటి రచనల పట్ల మనకు ఉండేటటువంటి కృతజ్ఞత భావం ఏంటంటే వాళ్ళు చేసిన రచనలు పట్ల మన అవగాహన ఎలాగున్నా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 2-3 తరాలకు సంబంధించినటువంటి పఠనాభిలాష అనేటటువంటి దాన్ని పెంచినటువంటి వాళ్ళు చాలామంది అప్పుడప్పుడే చదువులోకి వచ్చినటువంటి వాళ్ళు చందమామ ఒకటి నవల్లో ఒకటి చదవకుండా ఉండేటువంటి వాళ్ళు బహుశా మన జనరేషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండదు, దాదాపు కనీసం ఒకటైనా చదువుతారు. అలాగా చూసుకున్నట్టయితే ఈ చదవడం పట్ల ఆసక్తి అనేటటువంటి చాలా విపరీత స్థాయిలో పెంచినటువంటి వాళ్ళు. అందులోనూ ఆడపిల్లలు, మన ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకు చదువు అనేటటువంటిది కొంచెం లేట్గా ప్రారంభమైంది. ఇప్పటికీ స్టిల్ ఇవాళకి కూడా 10th క్లాస్ తర్వాత చదవగలిగినటువంటి వాళ్ళు అర్బన్ ఏరియాస్లో ఎక్కువ మంది ఉన్నారేమో, కానీ పల్లెటూరులో అయితే మాత్రం అది ఒక గీతలాగా ఉంటుంది. కొంతమందికే ఆ గీత అనేటటువంటి ఛాన్స్ ఉంది. ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ చదువుని ఇలాంటి సాహిత్యం పట్ల అభినవేశంలోకి పట్టాభిలాషకి మళ్లించినటువంటి వాళ్ళు ఈ పాతకాలపు రచయితలు ముఖ్యంగా విపరీతంగా చదివారు, ఒక పిచ్చిలాగా చదివారు. మా ఇంట్లో అయితే ఒక వీక్లీ మా అమ్మమ్మ గారి ఇంట్లో బహుశా మీనా అనే నవల పడుతున్నప్పుడు కావచ్చు, ఆ నవల వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు చీట్లు వేసుకుని వాటాలు వేసుకునేవాడు, ఎవరి తర్వాత ఎవరు చదవాలి అనేది అంతలాగా ఉండేది. అందరి తర్వాత మేము వేరే ఊరికి వెళ్ళి తీసుకున్నాం కాబట్టి ఆ ఛాన్స్ మనకు ఎలాగో ఫస్ట్ ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే లోపల అన్ని చదివిస్తున్నారు. ఎలాగా ఇటువంటి ఈ జ్ఞాపకాలన్నీ వచ్చే నాకు ఈ విషయం తెలిసిన తర్వాత. అంతకుముందు మా ఆవిడ ఫోన్ చేసి ఇలాగ కథలు ఒకసారి చదివి మీరు కూడా ఏదైనా సజెస్ట్ చేయండి అన్నప్పుడు వచ్చినటువంటి కథలన్నీ చదివాను. బహుశా ఆవిడన్న పాపంలో నాకు బాగుంది, ఎందుకంటే లేట్ అయింది కొంచెం. బిజీ అంటే నాకు మాస్టర్లు బిజీ అంటే నాకు ఎందుకో మనసులో ఒప్పుకోబుద్ది ఏ బిజీ ఉంటాం, కానీ తెలియనటువంటి బిజీ. అందులోనే 10th క్లాస్ వచ్చింది అనుకోండి, 10th క్లాస్ పిల్లలకి పొద్దున్న క్లాసు, సాయంత్రం క్లాసు, ఆ క్లాసు ఈ క్లాసు అని చెప్పి మనకు తెలియనటువంటి వర్క్లో పడిపోతాం, వేరే దాని మీద మైండ్ వెళ్ళదు. అటువంటి స్థితిలో ఈ పుస్తకాలు వచ్చినప్పుడు నేను కొంచెం లేట్గానే చెప్పాను నా సజెషన్స్ అనేవి. అలాగేంటంటే ఈ కార్యక్రమంతో నాకు ఉండేటటువంటి సంబంధం ఏంటంటే అది ఆ సంబంధంతో కళలకు సంబంధించినటువంటి పుస్తకాలు కథల మీద యాక్చువల్గా తర్వాత మాట్లాడతారు, కానీ
మునిసురేష్ గారి మునిసురేష్ పిళ్ళే ఆయన కథలు చదివినప్పుడు చాలా ఆనందము, చాలా ఒక రకమైనటువంటి అనుభూతి కలిగింది. మనకు వచ్చినటువంటి కథల్లో చాలా కథలు ఉన్నాయి. అన్ని కథలు ఒక ప్రత్యేకమైనటువంటి దానికి వచ్చినట్టు అదేదో రన్నింగ్ రేస్లో ముందు వచ్చినట్టు లెక్క కాదు. అది బహుశా నేను అనుకోవడం పాఠకుడిగా ఉండేటటువంటి అభిప్రాయం మాత్రమే. ఒక కథ మనకు బాగా నచ్చుతుంది, ఒక కథ నచ్చకపోవచ్చు. ఈ నచ్చకపోవడం అనేది వ్యక్తిగత అభిప్రాయం తప్పితే అది దానికి ఉండేటటువంటి ఆబ్జెక్టివిటీ అంటే అది చాలా తక్కువ. అయినా కానీ ఎక్కువ మంది మెచ్చిందే మంచి కథలు అని మనం అనుకుంటాం. కాబట్టి ఆ కథలు చదివినప్పుడు నాకు చాలా అద్భుతమైనటువంటి ఫీలింగ్ ఏర్పడింది. ఒక 2-3 కథల సంపుటిలో నుంచి ఆ కథ బాగుంది అని చెప్పి మేడం గారికి చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈవేళ నేను మాట్లాడాల్సినటువంటి విషయం వచ్చేసరికి నాకు నేటి సాహిత్య పోకడలు అని చెప్పి నాకు ఎజెండాలో ఇచ్చారు. నేటి సాహిత్య పోకడలు అనే అంశానికే పరిమితం అవుతాను నేను ఎక్కువగా మాట్లాడుకున్నాను. ఎందుకంటే కథల గురించి మాట్లాడడానికి అసలు ఉన్నాను కాబట్టి. ఇప్పుడు ఈ డీవియేషన్లోకి వెళ్తున్నప్పుడు నేటి సాహిత్య పోకడలు ఇందాక చెప్పుకున్న నవల అనేటటువంటి ఉందనుకోండి. ఇందాక ఆయన పిళ్ళే గారు అన్నారు, ఈవేళ నిజమే ఎవరు కూడా రక్షణ మీద జీవించే వాళ్ళు అంటే ఎవరు లేరు. ఎప్పుడన్నా ఇలాంటి అవార్డులు వచ్చినప్పుడు కాస్త డబ్బులు కాకి పడితే పడచ్చు. కానీ ఎద్దరపూడి సులోచనారాయణ గారి గురించి చెప్పారు. ఆవిడ కానీ ఆ తర్వాత పత్రికల్లో పడేటటువంటి వాళ్ళు కానీ రచనల మీదే ఆధారపడి జీవించారో లేదో తెలియదు. కానీ వాళ్ళ కొంత గొప్ప డబ్బులు వచ్చి ఆ కళ చూశారనేటటువంటి మాత్రం మనకు తెలుసు. ఈవేళ సాహిత్య పోకడల గురించి చెప్పుకున్నప్పుడైతే 100% ఎవరో కూడా రచన మీద బతికేటటువంటి పరిస్థితి లేదు. పైగా ఏ పత్రిక కూడా మనకి డబ్బులు ఇవ్వలేదు. ఒక కవిత పడినా ఒక కథ పడినా కానీ డబ్బులు అనేటటువంటి అసాధ్యం ఇవ్వరు. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఫస్ట్గా చెప్పాలనుకుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో ఒక షేర్ చేసింది ఏంటంటే, అమ్మ డైరీలో 1 పేజీ 2 పేజీలు అని చెప్పి ఒక నవల వచ్చింది. అది దాదాపుగా 1,00,000కి పైగా కాపీలు అమ్ముడైంది అన్నప్పుడు ఒకసారి రచనా రంగంలో ఉండే వాళ్ళందరూ ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే దాదాపు 10-15 ఏళ్ళుగా ఇలా లక్షల సంఖ్యలో పత్రిక ఒక నవల అమ్ముడుకోవడం అనేటటువంటిది లేదు. అలాగే దాదాపుగా మనకి 2000 నుంచి చూసుకుంటే గత 25 ఏళ్ళలో ఎవరు కూడా నవలలో చదివేటటువంటి ఆసక్తి అనేటటువంటి కూడా తగ్గిపోయింది. ముఖ్యంగా యువతరం ఎవరో కూడా కళలు కానీ నవలు కానీ సాహిత్యం కానీ చదవట్లేదు. అందరూ కూడా సెల్ ఫోన్లు పట్టుకున్నారు, ల్యాప్టాప్లు పట్టుకున్నారు, ట్యాబ్లు పట్టుకున్నారు తప్పితే రచనా వ్యాసంగంలోకి ఎవరు రావట్లేదు అని చెప్పి అంతకు ముందు తరం వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్న మాట కూడా వినిపించింది. అటువంటి పరిస్థితుల్లో ఒక నవల లక్షల సంఖ్యలో కాపీలు అమ్ముడుపోయాయి అనేసరికి నిజంగానే ఉలిక్కిపడ్డాం. అంటే ఎందుకు ఇది అమ్మకానికి సంబంధించినటువంటి మాట కింద చెప్తున్నాను నేను. అయితే అది ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే, దాంట్లో మార్కెటింగ్ అనేటటువంటి దాంట్లో ఒక నవల కానీ ఒక విషయం కానీ ఏదైనా ఎక్కువ అమ్ముడిపోతుంది, అందరూ దాన్ని చూస్తున్నారు అనేసరికి మనకు కూడా ఒక ఉత్సుకత ఏర్పడుతుంది. ఏముంది అందులో మనం కూడా చూడాలి. ఈ ఉత్సుకత వల్ల ఏంటంటే ఆ నవలు తీసుకొచ్చి చదివిన తర్వాత కాస్త సీరియస్గా చదివే వాళ్ళకి, సీరియస్ రీడర్స్కి అది పెద్ద గొప్పగా కాకపోవచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన జనరేషన్ కాదు ఈవేళ పాఠకులు, మన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు పాఠకులు ఉన్నారు. ఈవేళ 25-30 ఏళ్ళు 40 ఏళ్ళ లోపల ఉండేటటువంటి యువతరం ఏదైతే ఉందో వాళ్ళకి మనం చెప్తున్నటువంటి కవిత్వం కానీ, కథ కానీ, నవల కానీ ఇవన్నీ వాళ్ళకి కొత్తే. ఈ కొత్త విషయాలు ఏంటి, ఏవి ఈ కొత్త విషయాలని రచయితలు ఎంతవరకు అందుకోగలిగారు, రాయగలిగినటువంటి వాళ్ళు ఎంతవరకు అందుకోగలిగారు అనేటటువంటి మనం పరిశీలించినప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి కొన్ని విషయాలు తెలుస్తాయి మనకి. అందులో ఇందాక చెప్పాను, ఆ నవల ఉందనుకోండి, ఆ నవల్లో విషయం వచ్చేసరికి తల్లికి పెళ్ళి అవుతుంది, ఆ తల్లికి ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమ విఫలమయ్యి ఆవిడ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది, పిల్లలు పుడతారు. ఆ ప్రేమించిన అతనికి పెళ్ళి అవుతుంది, అతనికి పిల్లలు పడతారు, వేరే అయిపోతారు. మళ్ళీ ఇద్దరికి, ఆయనకి భర్త ఈవిడికి భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఇంతే సింపుల్ స్టోరీ. అయితే దాదాపుగా మనకి దాసనారాయణ లాంటి చాలా సినిమాలు చేశారు. అంతకు ముందు కూడా ఇటువంటి నేపథ్యంతో ఇటువంటి సబ్జెక్టులు చాలా కథలు వచ్చాయి.
కానీ ఇది ఎందుకు ఆకర్షించింది ఎంతలాగా? కేవలం మార్కెట్ మాత్రమేనా? అది మార్కెట్ చేసుకోగలిగితే ఏ చెత్తనైనా అమ్మేయగలమా ఏమో తెలియదు. కానీ పోనీ ఒక లక్షల సంఖ్యలో అమ్ముడవడం అబద్ధం అని అనుకున్నాం అనుకోండి. ఏదనుకున్నా కానీ అది కాపీలు అయితే ఎక్కువ సంఖ్య ఎలాగున్నా కానీ అమ్ముడు అయ్యింది అనేది మాత్రం ఒక వాస్తవం. అంటే ఈ నేపథ్యం ఎందుకు చెప్తున్నానంటే, నేను మన రచయితలం, కథలు రాసేవాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ దాదాపుగా ఒక కొన్ని లక్ష కాదనుకున్నా వేల సంఖ్యలో వాళ్ళు మనం రాయగలిగింది వాళ్ళని ఆకట్టుకునేలాగా రాయగలిగితే చదవడానికి సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి ఒకటి మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే, భర్త కానీ భార్య కానీ చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉండడం అవసరం లేదు. వాళ్ళకి కనుక ఉంటే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి జీవితాన్ని ప్రారంభించవచ్చు అనేటటువంటి అంశానికి కూడా ఒక యాక్సెప్టబిలిటీ అనేటటువంటి ఉంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. పాతకాలపు విషయంగా కాదు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే యాక్చువల్గా తెలుగుదేశంలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల గురించి నేను ప్రస్తావించాను. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కవిత్వ సాహిత్యంలో నూతన పోకడలు అన్నామంటే అది ఆటోమేటిక్గా కవిత్వంలోనే అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కవిత్వానికి ఉన్నంత గ్లామర్ కథకి నవలకే లేదు. ఎవరికైనా కానీ కవులకు ఉండే గ్లామర్ వేరు. అందుచేత పైగా కవిత్వానికి నాయకత్వ స్థానం ఉంది. ఏమిటా నాయకత్వ స్థానం అంటే, ఏ ఐడియాలజీ అయినా, ఏ ఆలోచన విధానమైనా ముందు కవిత్వంలోకి వస్తుంది, తర్వాత వచనంలోకి ప్రవర్తిస్తుంది. మనకి తెలుసున్నటువంటి సుదీర్ఘ సాహిత్య చరిత్రతో కూడా అదే చెప్తుంది మనకి. అంచేత ఇవాటి కవిత్వంలో దాదాపుగా కొత్తగా వస్తున్నటువంటి కవిత్వంలో కొన్ని పంక్తుల్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఈ మాటల్ని, కొన్ని కవితా పంక్తులు నేను ఉదాహరిస్తాను. అందులో మర్రి ఓడల ఊయలలుగిన చిన్ననాటి ఊసులు ఏ హార్డ్ డిస్క్లో భద్రపరచుకోను, హార్ట్ డిస్క్లో తప్ప. మర్రి ఓడల ఊయలలుగిన చిన్ననాటి ఊసులు ఏ హార్డ్ డిస్క్లో భద్రపరచుకోను, హార్ట్ డిస్క్లో తప్ప. ఇందులో చూడండి, భావం పాతదే అవ్వచ్చు, హార్డ్ డిస్క్ ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి మాటలు మనకి కొత్తగా కవిత్వంలోకి ప్రవేశించేవాడు. అలాగే చూడండి, మెరప మహేష్, ఇది ముందు చెప్తుంది మల్లారెడ్డి మురళీమోహన్ అని చెప్పి ఆయన రాసింది. మెరప మహేష్ ఏమంటున్నాడంటే, నేను ఈ దేశపు బహిష్కృత మట్టి కణాన్ని, వివక్ష జన్మ హక్కుగా జీవిస్తున్న జనాంగాన్ని, నా తల వేల యుగాలుగా కుళ్ళిపోతున్న ఖాళీ కపాలు, నా తల వేల యుగాలుగా కుళ్ళిపోతున్న ఖాళీ కపాలు. ఇది దళిత ఆవేదనని మనకి పట్టించేటటువంటి కవిత్వం. అలాగే దిగులు మేఘం అనే కవిత చూడండి, నలతగా ఉంది, గుండెని ఎవరో పెట్టుకున్నట్టు లోపల నొప్పిగా ఉంది, కిటికీ దగ్గర తెరిచి కాసిన వెలుగుల్ని వీక్షించాలి, నవ్వేందుకు కాగడా పట్టి వెతుక్కోవాలి. గంగవరపు సునీత అని ఆవిడ ప్రకాశం జిల్లా అనుకుంటా, ఆవిడ రాసినటువంటి వైపు. అలాగే కవిత్వంలో నేను ఎందుకంటే కవిత్వాన్ని ఉదాహరిస్తున్నాను, యాక్చువల్గా కథ అండ్ నవల గురించి మాత్రమే ఈ సెషన్లో చెప్తామని అనుకున్నాను. ముందే చెప్పాను కదా, కవిత్వానికి ఉండేటటువంటి ఒక నాయకత్వ స్థానం. ఎందుకు నాయకత్వ స్థానం అంటే, మన కవిత్వంలో చాలా విషయాల గురించి మనకు ఉండేటటువంటి అనుభవాలు రాయొచ్చు. ఇక్కడ మన సభలోనే చిన్నారాయణ గారు ఉన్నారు, మాట అనేటటువంటి దాని మీద ఒక దేశ కవిత కూడా రాశారండి. నేను ఎటువంటివి ఉన్నాయండి, వీటి నుంచి మళ్ళీ మనకు వచనంలోకి వచ్చినప్పుడు ఈ భావాలే మనకి వచనంలో కూడా ఒక విశ్వరూప స్థాయిలో కనిపిస్తాయి. అందులో ఎవరు మన పాయల మురళీకృష్ణ అనే ఆయన వంటల గురించి రాయడం. యాక్చువల్గా సాహిత్యంలో భోజనము వంట అనేటటువంటి చాలా అద్భుతమైన సబ్జెక్ట్. అది లేనటువంటి సాహిత్యం అంటూ ఉండదు. వచ్చేపోయే సోమవారాలు దేనికైనా జ్ఞాపకం ఉంటాయో లేదో కానీ సోమవారం సంతకు వచ్చిన గంపల్లో అండ్రొంకాయల విషయంలో రుచి మరిగిన ఈ మడికట్టు తలకట్టు మరిచిపోనేదంటే ఈ చిత్రమే కాదు. శ్రీకాకుళం వ్యాసలో రాసినటువంటి అండ్రొంకాయ అనే కవిత మీలో చదువుంటారు, చాలా అద్భుతంగా రాసినటువంటి కవిత. కవితంతా చదివితే మనకే నోరు ఊరిపోతుందా అనిపించేలా ఉంటుంది.
ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే ఈవేళ తెలుగు కవిత్వంలో వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి మాండలికము, యాస, లిఖిత రూపం, లిపి రూపం తీసుకుని మనకు తెలుగులోకి వస్తుంది. వచనంలో కూడా ఉంది. వచనంలో కూడా మనకు చూడండి చాలా కథలు. మన చిత్తూరు జిల్లా యాసలో ఇప్పుడు మనం పిళ్ళే గారికి అవార్డు ఇచ్చినటువంటి కథల్లో కూడా చాలా పదాలని ఒక్కోసారి వెతుక్కోవాల్సి వస్తుంది ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు. అంటే కథానిక రచనలో లేకపోతే నవలా రచనలో కూడా మాండలికానికో లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి చిన్న చిన్న విశేషణాలని, నామవాచకాలని వాడడం కాదు, వాడుకునేటటువంటి క్రియాపదాలతో సహా వచనాన్ని రాయడం అనేటటువంటి మనకి ఇటీవల కాలంలో విపరీతంగా పలికినటువంటి ఒక నూతన పోకడ. రెండు తెలుగు రాష్ట్రాలు, అటు తెలంగాణలో ఏనాటి నుంచో ఉన్నా కానీ మన వైపు అంటే రాజకొండ విశ్వనాథ శాస్త్రి లాంటి వాళ్ళు ఆ రోజుల్లోనే ఉత్తరాంధ్ర యాసలో రాజకొండ కానీ ఈ వేటకు వచ్చేసరికి ఒక లిమిటెడ్, ఒక చిన్న ప్రాంతాల్లో ఉండేటటువంటి యాస కూడా సాహిత్య గౌరవాన్ని తీసుకురావడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. అంటే సాహిత్య గౌరవం అనేటటువంటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు చాలా కాలం పాటు గిడుగు రామమూర్తి లాంటి వాళ్ళు వచ్చే వరకు కూడా ప్రజలు మాట్లాడుకునేటటువంటి వ్యవహారిక భాషకి ఏనాడు సాహిత్య గౌరవం లేదు. దాన్ని తీసుకొచ్చిన తర్వాత గురజాడ అప్పారావు రాసినటువంటి కథలు కానీ, నాటకం కానీ, వీటి తర్వాతనే మన వ్యవహారిక భాష, వాడుక భాష అనేటటువంటి దానికి గౌరవం పెరిగింది. ఆ గౌరవం మాండలిక భాషల్లో కూడా విస్తరించడం అనేది మనకి ఇవాళ కనిపించేటటువంటి ఒక నూతన పోకడ. అలాగే సుధామురళి అనే ఆవిడ రాసింది, వారిని ఎన్ని చరిత్రలను చూసుకుంటావు, నీకై పుట్టిన చరిత్రను ఎక్కడన్నా చూసావా, నీ మానని గాయాల కోసం ప్రేమ లేపనాలు అయిన వాక్యాలను ఎప్పుడైనా విన్నావా. ఇది స్త్రీలకు సంబంధించినటువంటి కవిత. అలాగే వెంకటకృష్ణ రాసింది ఉంది ఒకటి, జి వెంకటకృష్ణ మొదటి పాట కవిత జాగ్రత్తగా చూడండి. నా మొదటి స్నేహం కుమ్మరితో, సారి తిప్పేవాడి మట్టి చేతులతో, మట్టి పిసికి గుండ్రంగా చేసే ప్రతిభతో, నా మొదటి అనుభవం సారితో పాటు నా కళ్ళు తిరగడం, సారి మీద నేనే బంగమందుని కొండగా మారడం. ఇది వెంకటకృష్ణ రాసిన. అంటే ఈ కవితని ఎందుకు ఉదాహరిస్తానంటే ఈవేళ మనకి సాహిత్యంలో ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఐడియాలజీలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది. అంటే దాదాపుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది తెలుసు, మన 2000 పూర్వము కానీ ఇప్పుడు కానీ సాహిత్యంలో ప్రధానంగా కనిపించేటటువంటి అంశాలు విప్లవవాదం ఉంది, దళితవాదం ఉంది, స్త్రీవాదం ఉంది. తర్వాత ఈ అస్తిత్వాల సాహిత్యం అనేటటువంటి పేరుతో బహుజనవాదం అనేటటువంటి కూడా ఈవేళ మనకి సాహిత్యంలో బాగా కనిపిస్తుంది. కథలో కానీ, నవల్లో కానీ, కవిత్వంలో, సరే కవిత్వంలో ఎలాగో ముందే ఉంటుంది అది. కథ, నవల ఈ రెండింటిలోనూ కూడా ఈ బహుజనవాదం అనేటటువంటిది మనకు బాగా వినిపిస్తున్నటువంటి కాలం ఇది. అదొక నూతన పోకడ అనుకుంటాను నేను. ఎందుకంటే సాహిత్యం అనేసరికి మనం పాతకాలంలో చదివినటువంటి సాహిత్యం ఒక రకంగా చెప్పాలంటే ఒక మోసలో పోసినట్టు, శిల్పం రీత్యా కానీ ఇంకో రీత్యా కానీ యథాలాపంగా చదువుకుంటూ పోయేలాగా ఉంటుంది. అంటే ఆనాటి గురించి ఏంటంటే ఒక ప్రామాణిక భాష ఉంటుంది, మనం ఆ భాషలోనే సాహిత్యాన్ని రాయాలి అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. ఈ మోసదారుని బదులు కొట్టి ఆ తర్వాత వచ్చినటువంటి మునిశేఖర్ పిళ్ళే గారి కథల్లో కూడా మనం గమనించినట్టయితే గేణమ్మ అనేటటువంటి కథ కానీ, ఇలాంటి కొన్ని కథల్లో ఈ బహుజన జీవితం కానీ, బహుజన తాత్విక ధోరణి కానీ మనకి అందులో కనిపిస్తుంది మనం వెళ్తున్నట్టు. అలాగే శంకర గోపాల్ ఇవాళ మనకు తెలుగులో చాలా ముందు వరుసలో ఉన్నటువంటి రచయిత, విమర్శకుడు, మంచి వార్త కూడా. పూల గురించి పరిమళభరితమైన వాక్యం రాశారు, వాక్యాన్ని తేలికగా మోసుకెళ్ళి తీయని చిలుపులుగా రాసింది. చూడండి ఎంత బాగుందో ఇది. ఇది ఎందుకు చెప్తానంటే కవిత్వంలో ఇవాళ వస్తున్నటువంటి పోకళ్ళు ఏంటంటే కొంచెం భావవాద ధోరణికి సంబంధించినటువంటి ఒక సున్నితమైనటువంటి కవిత్వం కూడా ఈవేళ వస్తుంది, బాగా పాపులర్గా వస్తుంది. అంటే మరి నేను ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ మానస చామర్తి అనే అమ్మాయి కానీ, లేకపోతే నందకిషోర్, ఇటువంటి వాళ్ళు కొంతమంది ఎటువంటి సాహిత్యపరమైనటువంటి
భావజాలం లేకుండా. అంటే ఈ మాట అనడం నాకు కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఏ భావజాలం లేకుండా ఎవరు రాయరు. కానీ గులాబీ పువ్వు అందంగా ఉంది, మళ్ళీ పూలు మంచి వాసన వేస్తున్నాయంటే ఒక ఏదో ఒక ఐడియాలజీ ఉంటుందంటే ఎవరికైనా నమ్మడం కష్టంగా ఉంటుంది. ఉంటాయి అంతే తెలుసా, గులాబీ పువ్వు ఎర్రగా ఉంటుంది. అట్లా చెప్పేటటువంటి కవిత్వం అంటే నేను భావకవిత్వం అని వాడటం లేదు, ఎందుకంటే భావకవిత్వానికి ఒక ఐడియాలజీ ఉంది. వీళ్ళు రాస్తున్నటువంటి దాంట్లో ఐడియాలజీ కన్నా ఏంటంటే భాషకు సంబంధించినటువంటి లాలిత్యాన్ని ఎక్కువ తీసుకురావడం. యాక్చువల్గా శంకర్ గోపాల్ని నేను ఉదాహరించాను, కానీ ఇది కాదు వాళ్ళు రాస్తుంది. శంకర్ గోపాల్కి ఐడియాలజీ కూడా లేదు, కానీ ఎవరైనా రాయగలిగినటువంటి పద్ధతి అన్నమాట. పూల గురించి పరిమళ భరితమైన వాక్యం రాశారు. పూల గురించి రాసేటటువంటి వాక్యం పరిమళ భరితంగా ఉండాలి. ఎవరో మయకోవ్స్కీ అని ఆయన అన్నాడు, లెనిన్ గురించి సామాన్యమైన వాక్యాలు ఎలా రాస్తాను. అలాగా పూల గురించి రాస్తే ఆ వాక్యం మనకి పరిమళ భరితంగా ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే అది క్లారిటీగా మోసుకెళ్తుంది, అందరికీ పంచిపెడుతుంది. క్లారిటీగా ఆ వాక్యాన్ని తీసుకెళ్ళి అందరికీ పంచిపెడుతుంది. అది బియ్యం చెప్పులుగా మన మనసులోకి వస్తుంది. ఇది కవిత్వంలో వస్తుంది. దీన్ని మనం కథలో కానీ నవల్లో కానీ చూసాం అనుకోండి. ఇవాళ ఉండేటటువంటి చాలా కథలు ప్రేమ కథలు అనేటటువంటి దాదాపుగా ఉరికివైపోయాయి. ఇంత ముందులాగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి వేరు కులాలు, వేరు ధన సంపాదనలు, ఇలాంటి ఇదంతా పోయింది. బాగా జీవితానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ ఎక్కడుందో, జీవితంలో ఉండేటటువంటి క్లిష్టమైన అంశాలు ఎక్కడున్నాయో వాటిని తీసుకుని రాయడం అనేటటువంటిదే మనకి వేళ కథల్లో జరుగుతుంది. అలాగా మనకి తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి ఈ కవిత్వం నుంచి వచ్చినటువంటి పోకళ్ళు మనకి ఈ విధంగా ఉన్నాయి. అంటే ఇవి చెప్పుకోవాలంటే రాయలసీమకి సంబంధించినటువంటి దాంట్లో కొంచెం ఎక్కువ సాహిత్య కృషి అనేటటువంటి ఎక్కువ జరుగుతుందని నేను అనుకుంటాను. ముఖ్యంగా వచన రచనకి సంబంధించినంత వరకు కథలు కానీ, కవిత్వం కానీ, లేకపోతే నవలు కానీ. నేను ముఖ్యంగా ఈ కవిత్వం ఇంకా వదిలేద్దాం. కథా నవలకు సంబంధించింది ఉందనుకోండి. నేను ఎక్కువగా 2020 నుంచే మాట్లాడుతున్నాను. ఈ పాతిక సంవత్సరాల్లో వచ్చినటువంటి సాహిత్యాన్ని చదువు అనుకోండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు రాయలసీమ ప్రాంతంలో ఎందుకో కానీ చారిత్రక విషయాల పట్ల ఉండేటటువంటి ఆసక్తి ఎక్కువగా పెరిగింది. చారిత్రక విషయాల్ని అంటే మన సమీప గతం, అది ఎప్పుడో పురాతన కాలం నాటి గతం కాదు. సమీప గతంలో ఉండేటటువంటి విషయాల్ని ఒక నవలగా రాయడం. ముఖ్యంగా దీని వెనకాల కాన్సెప్ట్ ఏంటంటే బహుజన రచయితలకు సంబంధించినటువంటి దృష్టికోణం. అంటే మనకు తెలిసి బోయఘట్టంలో 12 అని చెప్పి కర్ణం బాలసుబ్రహ్మణ్యం పెళ్ళే గారు కానీ, లేకపోతే బిఎన్ స్వామి సప్తభూమి అలాంటి నవలు. ఇదే కోవలో భారతీ పురోహితం అని ఆయన రాసిన నవల హంపి. ఇది ఎందుకంటే ఏదో సినిమాలలో ఒక ట్రెండ్ నడుస్తుంది అనమాట, ఒక టైంలో వచ్చినట్టు. అంటే ఇటువంటి కాలంలోనే ఈ నవల్లో చారిత్రక విషయాల మీద రాయడం. పైగా చారిత్రక విషయాలు అడుగు బాపులాగా స్లోగా అని నడవకుండా స్పీడ్గా నడిచి చాలా సెన్సిటివ్ విషయాలను కూడా సాహిత్యంలో చూపించడం అనేది కూడా మనకి బాగా తెలుస్తుంది. అలాగే కథలకు సంబంధించిన ఉన్నాయనుకోండి, మన అక్కడికి పోక్కలేదు. ఈ పోటీ నిమిత్తం వచ్చినటువంటి 20 పైగా సంకలనాలు వచ్చాయి. ఈ సంకలనాలు గౌడ్, శ్రీనివాస్ గౌడ్ కానీ, లేకపోతే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు దేశరాజు కానీ, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన కథలు రాశారు. సామాజిక సమస్యలు ఉన్నాయి, కొన్ని మానసిక ప్రవృత్తికి సంబంధించినటువంటి కథలు, ఇటువంటి అనేక కథలు ఉన్నాయి. పిల్లె గారి కథల్లోనే ఒక కుక్క పిల్లతో ఉండేటటువంటి లవ్ లాంటి స్టోరీ. అది మన ఎలా మభ్యపరుస్తుందంటే కుక్కతోటి ఉండే అనుబంధాన్ని ఆయన చాలా విడ్డూరంగా రాశాడు. అది స్టార్టింగ్ నుంచి ఏదేదో లవ్ అఫైర్, అదేదో బ్రేకప్ స్టోరీ ఏమో అనుకుంటాం మనం. అట్లా ఉండేదాన్ని జాతకం అనిపించిన తర్వాత ఇది మానసిక గ్లాని గురించి రాసినటువంటి స్టోరీస్ ఇవి మనకి తెలుగు సాహిత్యంలో. దాన్ని మళ్ళీ మనం చెప్తున్నట్టయితే కవిత్వానికి సరే ఎలాగో నాయకత్వ స్థానం ఇచ్చేసాం. వాళ్ళ గ్లామర్ వేరు. ఒక కవి వచ్చాడు అనుకుంటే మూగేటటువంటి జనానికి ఒక కథ కూడా వెళ్ళిపోతుంటే చూసి జనానికి చాలా తేడా ఉంటుంది ఎప్పటికైనా కానీ. అయితే మెల్లిమెల్లిగా కథకు పెరుగుతోంది, కానీ కథకు పట్టే టైం ఎక్కువ చదవాలంటే.
ఒక కథ చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అయినప్పటికీ కూడా ఇవాళ ముఖ్యంగా అంటే బైఫర్కేట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మరి నేను కరెక్ట్ అనుకుంటానో లేదో తెలియదు కానీ రచనా వ్యాసంగం అనేటటువంటి దాంట్లో కూడా దాని ప్రభావం కనిపిస్తుంది. అంటే తెలంగాణ విషయాల గురించినటువంటిది, లేకపోతే మేము ఏదో సర్వకాలీనమైనటువంటి ఒక సాహిత్య సృజన చేస్తున్నాం అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి రచయితలు మెల్లిగా బయటికి రావడం ప్రారంభమై మన ప్రాంతం గురించి మనకు తెలుసున్నటువంటి, మనం తెలుసుకుని రాసేటటువంటి విషయాలే ఎక్కువగా మనకి సాహిత్యంలో నిలబడతాయి అనే ఆ విషయాన్ని గమనించడం అనేటటువంటిది ఎక్కువగా వచ్చింది. మనకి ఇటువంటి రచయితలు, ముఖ్యంగా యువ రచయితలు కవిత్వంలోనూ కథలను కూడా ఎక్కువగా కృషి చేయడం అనేది మనకి కనిపిస్తుంది. ఇటువంటి అనేకమైనటువంటి పోకళ్ళు ఉన్నాయి. అందులో భాషకు సంబంధించి కూడా నేను ముందే చెప్పాను, భాషలో కూడా చాలా సెన్సిటివ్గా వాడుతున్నారు. భాషను కాన్షియస్గా, స్పృహతోటి, యాదృచ్ఛికంగా రాయకుండా భాషను కూడా పొదులుగా వాడడం అనేటటువంటి గమనించవచ్చు. మనం అంటే మనం దీని ఎగ్జాంపుల్స్ రాసుకోవాలంటే పేజీలు అది ఆఖరికి ఏదో క్లాసులో అయిపోతుంది కాబట్టి నేను ఉదాహరించను. కానీ కొన్ని పదాలు చూసినప్పుడు చాలా ఆకట్టుకునే పదాలు ఉంటాయి, అవి గుర్తుపెట్టుకునేలాగా. ఇటువంటి అనేక ధోరణులు, అనేక పోకడలు మనకి తెలుగులో ఈ వేట రాసుకున్నటువంటి సాహిత్యంలో ఉన్నాయి. ఈ పోకడల వల్ల ఇటువంటి కొత్త సాహిత్య, ముఖ్యంగా ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంతకు ముందు ఒక 25 ఏళ్ల ముందు ఉండేటటువంటి సాహిత్య ఉద్రేకాలు కొంచెం తగ్గిపోయేమో అనిపిస్తుంది మనకి. అంటే దళితవాదం వచ్చినప్పుడు కానీ, విప్లవవాదం వచ్చినప్పుడు కానీ, లేకపోతే స్త్రీవాదం అనుకున్నప్పుడు కానీ దాని విస్తృతి చాలా ఎక్కువగా ఉండేది, ఉద్రేకం కూడా చాలా పతాక స్థాయిలో ఉండేది. ఈవేళ దాని స్థానంలోకి ఆలోచనాత్మకత అనేటటువంటి బాగా తగ్గిందని చెప్పి మనం అనుకోవచ్చు. చేత ఇటువంటి ఒక మంచి సందర్భం ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది, మనకి భవిష్యత్తులో ఉండే సాహిత్యాన్ని అనేటటువంటిది మనం ఇప్పటికిప్పుడైతే మదింపు చేయలేం. కానీ మళ్ళీ తిరిగి ఒక అద్భుతమైనటువంటి సాహిత్య సృజనకి ఇవన్నీ ముడి పదార్థాలకు దోహదం చేస్తాయని నమ్ముతూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తప్పే ఎవరు తెలియదు కాబట్టి ఆవిడకి కూడా నాకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.